ఉన్నట్లుగా గ్రహించాలి. ఎవరూ కూడా ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళకూడదు అనేది ఉద్దేశం. ఆఫ్టర్ ఆల్ నా ఉద్దేశమే అదైతే మనకు జన్మనిచ్చి మనను పోషిస్తున్న ఆ పరమ తండ్రికి ఇంకెంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. ఎవరునూ నశింప ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని ప్రేమ చేత దీర్ఘశాంతము చేత ఆ ప్రియ ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఎంతకాలమో పాపములో జీవిస్తూ ఉంటావు? ఈ పాపానికి పరిసమాప్తి లేదా? ఈ పాపానికి అంతం లేదా? ఇష్టానుసారంగా త్రాగుతూనే ఉంటావా? ఇష్టానుసారంగా వ్యభిచారం అనే పాపములో జీవిస్తూనే ఉంటావా? నీ ఇష్టమేనా జరిగేది? జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.